కాశీపేట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెద్దనపల్లి 10వ వార్డులో కార్టనర్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉన్న 40 మోటార్ సైకిల్, ఒక ఆటో, డాక్యుమెంట్స్ లేని పేపర్లను చెక్ చేసి మిగతా వాటిని ఫైన్ వేయడం జరిగింది. అందులో భాగంగా మందమరి సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వెహికల్ కి డాక్యుమెంట్స్ మరియు ఇన్సూరెన్స్ పేపర్లు ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, అలాగే బైక్స్ పై అవగాహన కల్పించి సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కల్పిస్తూ ప్రతి ఏరియాలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు వస్తే పోలీస్ స్టేషన్ కు తరలించాలని తెలియపరిచారు. ఏదైనా సమస్య ఉంటే తక్షణమే 100 కు కాల్ చేయాలని ప్రజలకు తెలియపరిచారు. ఇందులో భాగంగా మందమరి సిఐ శశిధర్ రెడ్డి, అలాగే కాసుపేట ఎస్పీ ప్రవీణ్ దేవపూర్, ఎస్ఐ ఆంజనేయులు, అలాగే మందమరి అడిషనల్ ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీసీ కెమెరాలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాలనీ, ఇప్పుడు మనం ఈ వార్డు మెంబర్ వారు ఉన్నారు చంద్రశేఖర్, మన అంతకుముందు కూడా ఎస్ఐ గారు చెప్తున్నారు, ఎవరు రాజేష్ చెప్తున్నారు. అట్లా కాదు, మీరు అందరూ అనుకుంటే పని అయిపోవాలి. అందరు దావ చేసుకోవాలంటే అందరు కూర్చొని ఎంబడి దావ చేసుకుంటారా లేదా? 2 రోజుల్లో దావ కావాలంటే ఇక పొద్దున్న దాని ఎంబడి పడతాం, ఇక దావ చేసుకోవాలని అని చెప్పి. మరి అట్లాంటప్పుడు సీసీ కెమెరాలు పెట్టాలంటే ఏమవుతుందా? మీకోసమే కదా. ఒక 2 సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఈ కాలనీ అంతా కూడా మీకు సెక్యూరిటీ ఉన్నట్టే. పొద్దుగా ఎవడొచ్చినా ఎవడు పోయినా ఏం జరిగినా కూడా సెక్యూరిటీ ఉన్నట్టే. ఇట్లా 2 పనులు వస్తే గుర్తుకుంటే నా తప్పుగా అంటారు. సీసీ కెమెరా చూస్తే తెలుస్తుంది ఏమో తప్పు అనేది, అవునా కదా? కాబట్టి మీరు కష్టం సుఖం 4 కెమెరా పెట్టేట్టు చూడండి. మీ వార్డు మెంబర్ చెప్తున్నా నేను, సీసీ కెమెరాల కోసం మనిషి మీకు ఎంత స్తోమత ఉంటే, సార్ నా తరఫున ఒక 500 ఇస్తా, నా తరఫున ఒక 1000 ఇస్తా, నేను నా దగ్గర ఇంకెవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు బయట ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఈ కాలనీ వాళ్ళు కొడుకులు బిడ్డలు, వాళ్ళు కూడా అడగండి, సాయం చేస్తారు, మా కాలనీ కోసం సాయం చేయండి మీరు అంటే చేస్తారు. వినాయక చంద్ర అయితే మొబైల్ ఫోన్ ఉన్నది, మొబైల్ ఫోన్ ఉంటే మంచి కవర్ పెట్టుకున్నాడు, పెద్ద మంచి టీవీ మొబైల్ ఫోన్ ఇది చూడు ఎంత మంచి కవర్ పెట్టుకున్నాడు. నేను దెబ్బ తాగొద్దు కదా, నేను దెబ్బ తాగొద్దు కవర్ పెట్టుకున్నాడు. మరి మా తలకాయ దానికన్నా ఎక్కువగా తలకాయ వద్దా? మరి వద్దా? కావాలా వద్దా? మరి పొద్దున తలకాయ లేకుండా మనమే ఉన్నాం కదా. తలకాయ ఎక్కడ దెబ్బ తాకినా బతాం, తలకాయ దెబ్బ తాకితే మంచి బతారు. కాబట్టి తలకాయ మన హెల్మెట్ మన కోసం పెట్టుకోవాలి. పోలీసులు ఫైన్ కొడతారు, లేకపోతే ఎవరు పట్టుకోపోతారు, ఏదో బరువు ఏదో కథ అనుకోవచ్చు. తలకాయ హెల్మెట్ పెట్టుకుని ఎక్కడ పోయినా కూడా, ఏ యాక్సిడెంట్ అయినా కూడా సేఫ్ ఉంటారు. మా ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు మా వాడు హెల్మెట్ పెట్టుకోకపోయినట్టు వాళ్ళు కూడా సంతోషపడతారు. యాక్సిడెంట్ అయినా కూడా కొంచెం ఇప్పుడు చూసినట్టయితే మా